హాయ్, వెల్కమ్ టు యూటీవీ. మొదట పక్షిని ఢీకొట్టడమే కారణమన్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ సమయంలో చెట్టు అడ్డం వచ్చిందనే టాక్ కూడా నడిచింది. ఫ్లాప్స్ వల్లే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందన్న పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఇంజిన్లకు ఇంధనం ఆగిపోవడం వల్లే విమానం కుప్పకూలిందని ఏకంగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన నివేదిక చెబుతోంది. ఇంజిన్లకు ఎందుకు ఇంధనం సరఫరా నిలిచిపోయింది అంటే ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అయ్యాయని చెబుతోంది. ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అయ్యాయా? ఆఫ్ చేశారా? ఎక్కడైనా కూడా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డౌట్స్ను క్లియర్ చేయాలి, కానీ ఇక్కడ మాత్రం అనేక సందేహాలను క్రియేట్ చేస్తుంది. నెపమంతా పైలట్ల మీద నెట్టే ప్రయత్నం జరుగుతుందా? అసలు అహ్మదాబాద్ విమానం ఎలా కూలింది? ఈ స్టోరీలో క్లియర్గా మనం తెలుసుకుందాం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోర విషాదం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే నుంచి విమానం గాల్లోకి ఎగిరిన 30 సెకండ్లకే కుప్పకూలింది. 260 మందిని బలి తీసుకున్న ఈ దుర్ఘటన ఇప్పటికీ మిస్టరీనే తలపిస్తుంది. తాజాగా బయటకు వచ్చిన ప్రాథమిక విచారణ కీలక విషయాలను వెలుగులోకి తెచ్చిన మరిన్ని సందేహాలను తెరపైకి తెచ్చేలా చేసింది. ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణం ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం. ఇంజన్లకు ఇంధనం ఎందుకు నిలిచిపోయిందన్న దానికి సమాధానం ఇంధనం నియంత్రణ స్విచ్లు రెండు ఒకేసారి కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళాయి. సాధారణంగా ఈ స్విచ్లు కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళడం అనేది విమానం ల్యాండింగ్ టైంలోనే జరుగుతుంది. అయితే నివేదిక ప్రకారం కాక్పిట్ వాయిస్ రికార్డులో ఒక పైలట్ మరొక పైలట్ను ఎందుకు కట్ ఆఫ్ చేశారని అడిగినట్లు, అందుకు మరొక పైలట్ నేను చేయలేదని సమాధానం ఇస్తున్నట్లుగా ఉంది. టేకాఫ్ సమయంలో కో పైలట్ పర్యవేక్షిస్తుండగా పైలట్ విమానం నడుపుతున్నారు. 1 సెకండ్ వ్యవధిలోనే ఇంధన సరఫరా స్విచ్లు రన్ నుంచి కటాఫ్లోకి మారిపోయాయి. వెంటనే హైడ్రాలిక్ పవర్ను సరఫరా చేసేందుకు ర్యాట్ను ఆన్ చేసేందుకు ప్రయత్నించేందుకు ఇప్పటికీ 2 ఇంజన్లు తిరిగి పుంజుకునే స్థితిలోకి పడిపోయాయి. 10 సెకండ్ల తర్వాత మొదటి ఇంధన స్విచ్ కటాఫ్ నుంచి రన్లోకి వచ్చింది. ఆ తర్వాత 4 సెకండ్లకు రెండో ఇంజన్ ఫ్యూయల్ స్విచ్ రన్ స్థాయికి వచ్చింది. అప్పుడు 2 ఇంజన్లు తిరిగి పునరుద్ధరించడానికి పైలట్లు ప్రయత్నించారు. అయితే ఒక ఇంజన్ మాత్రమే ఆన్ అయింది, రెండో ఇంజన్ విఫలమైంది. ఒకే ఇంజన్ విమానాన్ని తిరిగి పైకి లేపేంత శక్తిని కూడగట్టుకోలేకపోయింది. ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన మేడే మేడే అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఏం జరిగిందని అడిగే లోపే విమానం కూలిపోయింది. ఫ్లైట్ టేకాఫ్కు కుప్పకూలడానికి మధ్య తేడా 30 సెకండ్లే. విమానం కూలిపోయిన ప్రాంతంలో 2 ఇంధన స్విచ్లు రన్ పొజిషన్లోనే లభించాయి. దీన్ని బట్టి అతి తక్కువ సమయంలోనే విమానం కూలిపోయే సమయానికి 2 ఇంజన్లు స్టార్ట్ అయినట్లుగా నివేదికతో అర్థమవుతుంది. పైలట్లు మాట్లాడుకునే దాన్ని బట్టి వారు స్విచ్లు ఆఫ్ చేయలేదు. అలాగని పొరపాటున చెయ్యి కానీ ఏదైనా వస్తువు కానీ తగిలి ఇంధన స్విచ్లకు తగిలే అవకాశం లేదు. పైకి కిందకి కదిలే మోడ్లోకి ఈ స్విచ్లలో స్టాప్ లాక్ ఏర్పాటు ఉంటుంది. నేరుగా వేలుతో నొక్కినంత మాత్రాన కదిలే ఛాన్స్ లేదు. స్విచ్ పట్టుకొని లాగి పైకి కానీ కిందకి కానీ జరిపాక వదిలేయాల్సి ఉంటుంది. ఇంకా ల్యాండింగ్ తర్వాత విమానం ఇంజన్లను ఆఫ్ చేయడానికి గాల్లో ఎగురుతున్నప్పుడు ఇంజన్లో మంటలు రావడం లేదా ఏదైనా సమస్య తలెత్తడం వంటివి జరిగితే తిరిగి ఇంజన్ ఆపడానికి ఆన్ చేయడానికి స్విచ్లను వినియోగిస్తారు. ఇక్కడే అసలు సందేహాలు వస్తున్నాయి. అసలు ఇంధన స్విచ్లను ఎవరు కటాఫ్ చేశారు? ఎందుకు కటాఫ్ చేశారు? స్విచ్ల రియాక్టివేట్లో 25 సెకండ్ల ఆలస్యం ఎందుకు అయింది? ఇంధన స్విచ్లలో సాంకేతిక నిర్మాణపరమైనటువంటి లోపాల, వారి నియంత్రణలో లేని పరిస్థితి ఏదైనా ఎదురైందా? స్విచ్ల ఆఫ్ సంగతి డేటాలో తెలుస్తుందా? మొదటి పైలట్ అలా ఎందుకు అడిగారు? వీటికి సమాధానాలు లేవు. 7878 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ లో కెప్టెన్ సుమిత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ ఉన్నారు. ఇందులో కెప్టెన్ సుమిత్ కు 16,638 గంటలు విమానం నడిపిన రికార్డు ఉంది. ఇందులో 8,596 గంటలు బోయింగ్ విమానం నడిపారు. ఈయనకు ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ 2026 మే 14 వరకు ఉంది. ఇక కో పైలట్ క్లైవ్ కుందర్ కమర్షియల్ ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 26 వరకు ఉంది. క్లైవ్ టోటల్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ 3,403 గంటలు, అందులో 1,100 గంటలు బోయింగ్ 7878 విమానం నడిపారు. ఇంతటి అనుభవం ఉన్న పైలట్లకు ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నది తేలడం లేదు. కాక్పిట్ వాయిస్ రికార్డు ప్రకారం ఒక పైలట్ మరొక పైలట్ను ఎందుకు కటాఫ్ చేశారు అని అడిగితే
అందుకు మరో పైలట్ నేను చేయలేదని సమాధానం ఇస్తున్నట్లుగా ఉంది. ఇక్కడే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నర్ స్విచ్ను ఎవరు ఆఫ్ చేశారు, ఎందుకు చేశారు, పొరపాటున అలా జరిగిందా లేదా మెకానికల్ ఫెయిల్యూర్ ఏమైనా అయ్యిందా అనే కీలక ప్రశ్నలకు సమాధానం దొరికితే తప్ప ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాస్ మిస్టరీ వీడియోలో లేదు. అయితే ఇదే ప్రాథమిక రిపోర్టు కాబట్టి పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.